హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. నిన్న నైట్ జరిగిన ఒక సంఘటన ఒక జేసీబీ డ్రైవర్ని సడన్గా హీరోని చేసేసింది. తెలంగాణ ప్రజల బ్లడ్లోనే తెగింపు ఉందని ఇంకొకసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం దీని గురించే చర్చ. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఖమ్మంలోని మున్నేరు వాగు వరద ఉధృతి ఫుల్గా ప్రవహిస్తున్న టైంలో ఆ బ్రిడ్జ్ దాటడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్గా ఫ్లడ్ ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కాక బ్రిడ్జ్ పైన ఉన్న ఒక ఎత్తైన ప్రాంతాన్ని చూసుకొని దాని దగ్గరకు వచ్చి నిలబడి ఆ వరదను చూసి భయపడి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాల్ చేసి సహాయం కోసం అభ్యర్థించారు. అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, వీళ్ళు వెనక్కి రాలేని పరిస్థితి. ఆ వరదల్లో చిక్కుకుపోయారు అనమాట. వీళ్ళు ఇక గవర్నమెంట్కి తెలిపి గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సహాయం అందే లోపల 9 గంటలు గడిచిపోయినాయి. నైట్ అయిపోయింది. ఇక నైట్ ఇంకా భయపడ్డారు వాళ్ళు. అక్కడ ఆ సౌండ్కి, వాటర్ సౌండ్ అట్లా వస్తుంది. అయితే సడన్గా ఒక జేసీబీ డ్రైవర్ వచ్చి నేను వాళ్ళని కాపాడుతానని కూర్చున్నాడు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళందరూ చేతులు ఎత్తేసి ఆ టైంకి ఇక జేసీబీ డ్రైవర్ పోతే నేను ఒక్కరినే పోతా, నా ఒక్కడి ప్రాణమే పోతుంది, మిగిలితే 10 మందిని బతికొస్తామని చెప్పి అతను వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యం చేసుకొని అతను వెళ్ళి వాళ్ళ 9 మందిని సురక్షితంగా కాపాడుకొని తీసుకొచ్చిండు. వాళ్ళ ప్రాణాలకి తన ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళందరినీ కాపాడడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా రియల్ హీరో అంటూ చప్పట్లతో జేజేలు పలికారు. కేటీఆర్, పువ్వాడ అజయ్ ఇంకా రాజకీయ ప్రముఖులంతా రియల్ హీరో, హ్యాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్న టైంలో రెడ్ జోన్ ప్రకటించినప్పుడు కూడా జనాలు అలా దాటడం కరెక్ట్ కాదు. కాబట్టి అలా వర్షాలు పడిన టైంలో మాత్రం అలా వాగులు దాటడం, కుంటలు దాటడం, చెరువులు దాటడం లాంటివి చేయకూడదని కోరుకుంటూ, వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా రియల్ హీరో అంటూ కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.